సినిమా అయిన మహాన్ ఎనిమిస్ట్ భిన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మార్చి 24న విడుదలవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. వస్తున్నాడు రాయుడు 24కు వచ్చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇదో రకంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ కి ఇంకా 10 రోజులు ఉంది. అప్పుడే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని కాలు మీద కాలేసుకుని ఊపుతున్నాడు కాటమరాయుడు. స్టార్ హీరో సినిమా అంటే అవకాశం ఉన్న మేర లాస్ట్ మినిట్ వరకు ఏదో బెటర్మెంట్ చేస్తూనే ఉంటారు. అలాంటిది రిలాక్స్డ్ గా రిలీజ్ కి సిద్ధమయ్యాడు కాటమరాయుడు అంటే సర్ప్రైజింగ్ గానే అనిపిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే సినిమాకి యూ సర్టిఫికేట్ వచ్చింది. చిన్న చిన్న సవరణలతో సెన్సార్ బోర్డు కాటమరాయుడికి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ట్రైలర్ లోనే ట్రైన్లు బద్దలైపోతున్నాయి. సినిమాలో వైలెన్స్ బీభత్సంగా ఉంటది. అట్లీస్ట్ యూ/ఏ ఇస్తారు అనుకున్న సినిమాకి యూ సర్టిఫికేట్ రావటం చిత్రమే కదా. పోతే ఇక్కడ లాజిక్ ఉంది. తమిళ వీరంలో కూడా వైలెన్స్ ఓ మోతాదు ప్రకారం ఉంటది. అయినా యూ సర్టిఫికెట్ తోనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి కాటమరాయుడు రీమేకే కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కూడా వర్కౌట్ అయింది అనుకోవచ్చు. ఇకపోతే సినిమా రన్ టైం 2 గంటల 24 నిమిషాలు అంటున్నారు. ఆ పైన రిపోర్ట్ కూడా సాలిడ్ గానే వినిపిస్తుంది. వీరం సినిమాని దృష్టిలో పెట్టుకుని కాటమరాయుడు ప్రమోషన్స్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ తీరుని లెక్కలోకి తీసుకుని సినిమా ఎలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది అన్నదే ఫస్ట్ టాక్ గా వినపడుతుంది. సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం రేపు థియేటర్ లో ఫ్యాన్స్ ని కుర్చీల్లో కూర్చొని ఏదో అంటున్నారు. పెద్దరాయుడు చిన్నరాయుడు తరహా పల్లెటూళ్ళలో ఉంటూ పంచాయతీలు చేసే నాయకుడు లాంటి క్యారెక్టర్ పవన్ ఇంతకు ముందు చేయలా. ఇప్పుడు ఈ కాటమరాయుడులో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారని అంటున్నారు. పాటలు, కామెడీ, ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ కి అవసరమైన రీతిలోనే సపోర్ట్ ఇచ్చాయంటున్నారు. ఓవరాల్ గా అయితే హిట్ సరుకుతోనే సినిమా వస్తుంది. పవర్ బ్లాస్ట్ అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మూవీ యూనిట్ అంతా కూడా కంప్లీట్ గా సినిమా ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారని అర్థమవుతుంది. 18వ తారీఖున హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నటుడుగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకను కూడా నిర్వహించబోతున్నారన్నది సమాచారం. ఆ ఫంక్షన్ లో ఓ మెగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ సర్ప్రైజ్ గనక వాస్తవంలోకి వస్తే మెగా ఫ్యాన్స్ మధ్య కనిపిస్తున్న అంతరాలన్నీ కూడా సమసిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆ సర్ప్రైజ్ గురించి ఏమాత్రం కన్ఫర్మేషన్ అందినా మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్.